ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు శుభములు వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 4వ కీర్తన 8వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ వాక్యమును మనము గమనించినప్పుడు రాజైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నా. ఆయన వ్రాస్తూ అంటున్నాడు కదా, ప్రభువా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును అని అంటున్నా. దావీదుకు దేవుడు ఎంత మంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడో. ఎందుకో తెలుసా? దావీదట నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును అని అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నా, దావీదు పట్ల దేవుడు తన కృపను కలిగి ఉన్నా, దావీదు పక్షమున దేవుడు ఉన్నా. ఎల్లప్పుడూ కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును అని అంటూ ఉన్నా. ప్రియులారా, మనిషికి నిద్ర చాలా అవసరం. డాక్టర్లు చెప్తారు కదా, ఒక మనిషికి 8 గంటల నిద్ర అవసరం. ఎందుకు అనంటే మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా పనిచేయాలి అని అంటే నిద్ర చాలా అవసరం. అయితే కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడద్దా, కొంతమంది చేతి పనులు చేసుకునేవారు ఉన్నారు, ఉద్యోగములు చేసేవారు ఉన్నారు, వ్యాపారములు చేసేవారు ఉన్నారు. పగలంతా కూడా వారి వారి విధులను బట్టి వారి వారి పనులను బట్టి పనిచేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి, రాత్రి అయిపోయేసరికి మనిషి యొక్క దేహానికి నిద్ర చాలా అవసరం. ఈ విశ్రాంతి అనేటువంటిది చాలా అవసరం. ఇలా రాత్రికి విశ్రాంతి తీసుకుంటేనే మరలా కొంచెం శక్తిని కూడగట్టుకొని మరలా ఉదయకాలమున లేచి వారి పని వారు జరిగించుకోవడానికి సహాయంగా ఉంటుంది. కాబట్టి మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే ఈ రోజున చాలామంది మనుషులకు నిద్ర పట్టట్లే. పగలంతా కూడా వారి వారి పనులు జరిగించుకొని రాత్రికాల సమయంలో నిద్ర పోయే ముందు విశ్రాంతి తీసుకోవటానికి మంచం మీద అలా పడుకొని వారి తల ఆ పిల్లో మీద తలగడ మీద పెట్టుకోగానే కొంతమందికి కొన్ని ఆలోచనలు. ఏంటి ఆ ఆలోచనలు అంటే, ఉదయకాలం అంతా కూడా వారు ఏం పని చేశారో ఆలోచన చేస్తూ ఉంటా, ఉదయకాలం అంతా కూడా వారు ఏమి మాటలు మాట్లాడారో ఆ మాటలు ఆలోచన చేస్తూ ఉంటా, ఉదయకాలం అంతా కూడా వారు ఏం చూశారో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. కొంతమందికి ఏదైనా పగటి కాల సమయంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే, కష్టమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటే, సమస్యలను వారు ఎదుర్కొంటే ఆ రాత్రి చాలామందికి నిద్ర పట్టదు. ఇలాంటి సందర్భాల్లో మనిషి ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నా. కొంతమందికి నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే వారికి ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కొంతమందికి నిద్ర పట్టట్లేదు. దీనినే మనము స్లీపింగ్ డిసార్డర్, నిద్ర లేకపోవడం అని చాలామంది పిలుస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ రోజున ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎదుర్కొనేటువంటి ఆ సమస్యలన్నిటిని బట్టి, నువ్వు వెళుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి మార్గములను బట్టి రాత్రి విశ్రాంతి తీసుకోలేక, నిద్ర లేక, నిద్రలేమితో బాధపడుతూ నీ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా? ప్రభువు
నీకు నెమ్మదిని కలుగు చేస్తాను అని తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండా. నిజంగా దావీదుకు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం ఇచ్చాడో అదే కీర్తనలో 3వ కీర్తన 5వ వచనంలో మనం చదివినప్పుడు దావీదు అంటాడు కదా, యెహోవా నాకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంట. ఆ మాట అంటూ దావీదు అంటాడు, 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడను అని అంటాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవునిని ఆధారముగా చేసుకున్నా. నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో నేను పడుకోబోయేటప్పుడు నెమ్మదిగా పడుకుంటాను, నేను నిద్ర లేచి మేలుకొందును, 10,000 మంది దండెత్తి వచ్చిన నేను భయపడను అంట. ఈ రోజున నీకున్న కష్టాలు, నీకున్న పరిస్థితిలో, నీకున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నీ సమస్యలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని వేదన పడుతూ, దుఃఖపడుతూ, విసుగు చెందుతూ, ఏంటి ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి అని ఒకవేళ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోలేకపోతా ఉన్నావేమో, నెమ్మదిగా నిద్రపోవటానికి నీకున్న కష్టాలు నిన్ను బాధిస్తూ ఉన్నాయేమో, కానీ ఈ రోజున ప్రభువుని ఆధారముగా నీవు చేసుకుంటే దావీదు ఎలాగైతే నెమ్మదిగా సుఖముగా నిద్రపోయాడో నీ ప్రాణానికి దేవుడు నెమ్మదినిస్తాడో, నీ జీవితానికి దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ వాగ్దానమును నీ జీవితంలో స్థిరపరిచి నీకున్న సమస్యలన్నిటి నుండి ప్రభువు వారు నిన్ను విడిపించి నువ్వు పడుకున్నప్పుడు మంచి విశ్రాంతిని, మంచి నిద్రను దేవుడు నీకు అనుగ్రహించి తన సహాయమును నీకు కలుగచేయునుగాక.